బీహార్ ఎన్నికల్లో కొత్త వింత పోకడలకి దారితీస్తున్నాయి. అసలు గెలిచేదెవరో, ఓడేదెవరో ఈ టెన్షన్ ఒక పక్క ఉంటే, ఇప్పుడు లడ్డూలు హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి. లడ్డు వర్సెస్ లాజిక్. లడ్డు అన్నది మరొక సెంటిమెంటు. ఎందుకు లడ్డు అంశం వస్తున్నది? ఓటింగ్ సెక్షన్లోని రేపు పోలింగ్ అయిపోయింది, ఓట్లు ఎవరికి వస్తాయి, ఎంత మెజారిటీ వస్తుంది, ఎన్ని నియోజకవర్గాలు వస్తుంది, ఎవరు సీఎం, ఎవరు మంత్రులు, ఈ హడావుడు ఉంటే మధ్యలో ఈ స్వీటు ఏంటి, ఈ లడ్డు ఏంటి అంటే చాలా ఫన్నీగా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశాలు. లడ్డు రాజకీయం బీహార్లోని. బీహార్ ఎన్నికల్లో రికార్డ్ బ్రేక్ పోలింగ్. బీహార్ బ్యాటిల్ ఫలితాల కౌంట్డౌన్ స్టార్ట్. మొత్తం 243 సీట్లు, 66.91% పోలింగ్. ఇక ఫలితాలకు ముందే సంబరాలు మొదలైపోయాయి. ఇక ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 146 సీట్లు, ఎన్డీఏకి 91 సీట్లు, మహాగఠబంధన్కి అన్ని సర్వేలు ఒకే మ్యాజిక్. ఎగ్జిట్ పోల్స్లో ఏమంటున్నారు? ఎన్డీఏకి 146 సీట్లు, ఎన్డీఏకి 91 సీట్లు, మహాగఠబంధన్కి. ఇక మోడీ మ్యాజిక్ రిటర్న్స్. ఇంకా ఓట్లు లెక్క పెట్టకముందే గెలుపు పళ్ళకి సిద్ధం చేసేసారు. ఓట్లు లెక్క పెట్టలేదు, గెలిచేది ఎవరో తెలియదు, ఎంత పర్సెంటేజ్ వస్తుందో తెలియదు, ఏమో తెలియకుండా అప్పుడే సంబరాలు మొదలుపెట్టేశారు. ఇక పాట్నా సిటీ బీజేపీ ఆఫీస్లో ఉత్సవ వాతావరణం. వందల లడ్డూలు, ఇదిగో ఈ చూస్తున్నారు కదా లడ్డూలు, వందల లడ్డూలు తీసుకొచ్చి అక్కడ డంప్ చేశారట. అంటే రేపు ఒక్కొక్క నియోజకవర్గం గెలుస్తుంటే ఓ లడ్డూలు పెంచుతానే ఉంటారు. అది ఇక జయం దివాళీ లాంటిది అని నేతల హర్షం. ఈ దివాళీకి పంచుకుంటుంటారు స్వీట్లు ఎక్కువగా నార్త్లో. సో ఇప్పుడు ఆ పండగ వచ్చేసింది, ఎన్డీఏ గెలిచేసింది అని స్వీట్లు హడావడి. హోలీ, దసరా, ఈద్, దివాళీ అన్నీ ఒకే రోజు జరుపుకుంటాం అంటున్నారు. లడ్డూలను ప్రజలకు విజయప్రసాదంగా పంచుతామంటూ ముందస్తు ప్రకటన. ఓటర్ల కంటే ముందే ఆన్లైన్లో ఆడియన్స్ రియాక్ట్. ఇంకా పూర్తిగా అవ్వకముందే ఏదో ముందే కోసింది కోయిలన్న చందంగా, సరే గెలిచినప్పుడో లేకపోతే మనం గెలుస్తాము అని ధీమా ఉండడం వేరు. రిజల్ట్ వచ్చిందాక ఇప్పుడు ఈవీఎంలో ఏముంటుందో ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరు నేనే గెలుస్తాను, ఇండిపెండెంట్ కూడా నేనే గెలుస్తాను అనుకుంటారు. అదొక నైజం, మనిషి నైజం. సో ఆ రకంగా ఇప్పుడు అందరికీ మేము లడ్డూలు పంచుతాం, ఎక్కడెక్కడ ఉంటో పంచుతాం, అవన్నీ కూడా ఎలక్షన్ మసాలాలు గుప్పిస్తున్నారు. ఇక హోరెత్తుతున్న నెటిజన్లు ఊరుకుంటారా? ఈ లడ్డు మీద ఫుల్గా మీమ్స్, కామెంట్స్. వాళ్ళు ఏమంటున్నారు? గెలిస్తే పంచుతారు, మరి ఓడితే అమ్ముకుంటారా? ఈ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా. ఇంక నెటిజన్లకి ఎలా ఉందంటే, గెలిస్తే పంచుతారు, ఓడితే ఏం చేస్తారు? అన్ని వేల లడ్డూలను తీసుకెళ్ళి అమ్ముకుంటారా? అది ఏంటి బాడీ సైజులు తయారీలు తీసుకుంటున్నారట పంచడానికి. ఇది వీళ్ళు చేసే ఏంటంటే మీమ్స్ అవిని. గెలిస్తే పంచుతారు, మరి ఓడితే అమ్ముకుంటారా? లడ్డూల్లో కాజు కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. పంచాయత్ సీజన్ 4 రిపీట్ అవుతుంది. ఇలా బీహార్ రాజకీయాల మీద హై వోల్టేజ్ నెటిజన్ల హాస్యం. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా స్క్రిప్టెడ్ షో అంటూ తేజస్వి యాదవ్ కౌంటర్ అటాక్. బీజేపీ నేతలే సర్వేలకు డైరెక్షన్ అని, ఈసారి మార్పు ఖాయమని మహాగఠబంధన్లో పూర్తి నమ్మకంగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ భవిష్యత్ అంచనా మాత్రమే. కొన్నిసార్లు నిజం, కొన్నిసార్లు అంచనాలు తలకిందులు. కానీ బీహార్ లాంటి రాష్ట్రంలో ఓటర్లకు అరచేతిలో స్వర్గం. పగటి కళలు చూపించిన వారికి ఓట్లు పడతాయా? ఇక సెలబ్రేషన్ ముందే మొదలుపెట్టేసిన బీజేపీ ఈ లడ్డూలు తీపవుతాయా లేక చేదుగా మారతాయా? ఇదొక ప్రశ్న. లడ్డూల వరకు బాగానే ఉన్నది, బాగానే కొన్నారు, సర్లే ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెడుతుంటారు కాబట్టి లడ్డూలకి ఏమవుతుంది? సరే ఓడినా గెలిచిన ఈ లడ్డూలు అయితే ఎవరికొవరికి ఇవ్వాలి. లడ్డు అయితే దొరుకుతుంది ఓటర్కి, అతను ఓటేసినా ఓటు అయిపోయినని. ఇక ఇప్పుడు బీహార్ మొత్తం ఎదురు చూస్తుంది ఫలితాలు ఏమి చెప్తాయి అన్నది. బీహార్ భవిష్యత్తు ఒక లడ్డూలో దాగి ఉందా? ఫలితం రాకముందే సంబరాలు చేసుకోవడం ఇది విశ్వాసమా, అహంకారమా? ఇవన్నీ కూడా బీహార్లో ఓటర్లు అడుగుతున్న ప్రశ్నలు. భారతదేశం అంతా ట్రోల్ అవుతున్న అంశం లడ్డు వర్సెస్ లాజిక్. ఇది విశ్వాసమా, అహంకారమా? లడ్డు తీపి చేస్తుందా, చేది చేస్తుందా? ఒక లడ్డూలో విజయం దాగి ఉందా? ఇది టాక్.